ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 82, రెండవ భాగం, గ్రహాంతరయానం. నాది భవిష్యత్ జన్మల విధంగానే గురుగ్రహవాసి అని నా జాతకమే చెబుతోంది. ఎలా అంటే, జన్మలగ్నం ప్రకారంగా చూస్తే 5వ స్థానం అనేది భవిష్యత్ జన్మ గురించి చెబితే, 9వ స్థానం అనేది గత జన్మ గురించి చెప్పడం జరుగుతుందని జ్యోతిష్య సిద్ధాంతం చెప్తోంది. దీని ప్రకారంగా చూస్తే నా భవిష్యత్తు జన్మ గురుగ్రహ గడికి సంబంధించింది కావడంతో నాకే ఆశ్చర్యం అనిపించింది. నా గత జన్మ యొక్క గదిలోని గ్రహాల యొక్క దశలే భూలోక జీవదశలు అని, అవి ఇప్పటిదాకా నడిచినాయని నేను తెలుసుకున్నాను. అంటే నా యోగనిద్రా సాధన వలన ఈ భూలోకంలోని గత జన్మలోని 48 లక్షల ప్రారబ్ధ కర్మలు నాశనం చేసుకొని కల్మషం లేకుండా ఉండటం వలన నాకు ఈ జన్మయందు భూలోకం నుంచి శాశ్వత విముక్తి కలిగింది అని, అనగా నా స్థూల శరీర కపాలమోక్షం కలిగింది అని. కాకపోతే గురుగ్రహం సూక్ష్మ శరీరంతో అక్కడ లోకమందు యోగ సాధన చేయవలసి ఉంటుందని, అక్కడ తిరిగి సూక్ష్మ శరీర కపాలమోక్షం పొంది అక్కడి నుండి కారణా శరీరం పరలోకమునకు వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ కారణా శరీరం తిరిగి అక్కడి నుండి సంకల్ప శరీరంతో ఇష్టలోక వాసిగా వేరే లోకమునకు వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ తిరిగి సంకల్ప శరీర కపాలమోక్షం పొంది తిరిగి అక్కడి నుండి వేరే లోకమునకు వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ తిరిగి ఆకాశ శరీర కపాలమోక్షమును పొందవలసి ఉంటుందని గ్రహించాను. కాకపోతే ఈ శరీరాల కపాలమోక్షం స్థితికి, అనగా శూన్యబ్రహ్మ సాధనాస్థాయికి వచ్చేసరికి బలహీనత అనే గుణం ప్రభావానికి గురి కాకూడదు. గురి అయితే ఈ పంచశరీరాల కపాలమోక్షం విధానాలు ఒక చక్రం తిరుగుతూనే ఉంటాయి. చక్రం తిరిగినట్లుగా అవే యుగాలు, అవే సంవత్సరాలు, అవే నెలలు, అవే లోకాలు, అవే రోజులు ఎలా అయితే తిరుగుతున్నాయో అలాగే మన శరీరాలు తిరుగుతున్నట్లుగా ఉంటాయని గ్రహించండి. అనగా స్థూల శరీర కపాలమోక్షంతో మొదలై ఆకాశ శరీర కపాలమోక్షమునకు చేరుకొని తిరిగి అక్కడి నుండి మొదలవుతుంది. మళ్ళీ కథ మామూలే కదా, ఆగనిగాక ఆగదు. జీవనాటకం ఆగదు, మన ప్రయత్నము ఆగదు. ఎందుకంటే అది కూడా అంతే. మన బలహీనతలను దాటడం ఇంతవరకు ఎవరికీ జరగలేదు. కారణం, బలహీనత లేని బలవంతుడని ఆ భగవంతుడు సృష్టించలేదు. ఎందుకంటే ఆయనకు ఏదో ఒక బలహీనత ఉన్నది కదా. బలహీనత దాటడం ఎన్నటికీ జరగదు. ఎందుకంటే ఇది మనలోనే ఉంది. తప్పు అనే పదం భావం ఎలాగైతే తప్పు అని చెబుతుందో అలాగే మన బలహీనతనే గుణం ప్రభావం, బలహీనత లక్షణాలు మన మీద అలాగే ఉంటుంది. దీనికి గురి కావటమే గాని దీనిని దాటలేము. ఎందుకంటే తప్పు అనే పదం ఎప్పటికీ తప్పుగానే ఎలా అయితే పలుకుతామో బలహీనత కూడా అంతేనని నాకు అర్థమైంది. ఈ బలహీనత వలన దైవాలు, దేవుళ్ళు, దేవతలు అందరూ కూడా ఆయా శరీరాలతో కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఆవాసం చేస్తున్నారని గ్రహించండి, తెలుసుకోండి. కేవలం యోగ సాధన అనేది కేవలం భూలోకం నుంచి విముక్తి కలగటానికి మాత్రమే ఉపయోగపడుతుందని గ్రహించండి. ఈ లోకం నుండి విముక్తి కలిగితే మీ ప్రారబ్ధ కర్మలలోని సూక్ష్మ కర్మలను బట్టి మీరు ఆయా గ్రహాల లోకాలలోని సూక్ష్మ శరీరాలతో ఆయా గ్రహాలు కలిగి ఉంటారని గ్రహించండి. యోగ సాధన అనేది నిరంతర సాధన. అది ఒక శరీరంతో సరిపోదు, ఒక కపాలమోక్షంతో సరిపోదు. మీకు బలహీనతలను దాటేంత వరకు ఈ యోగ సాధనలోని కపాలమోక్షం అనే విధి విధానాలు కొనసాగుతూనే ఉంటుందని గ్రహించండి. బలహీనతను జయించే మోక్షగామి ఇంతవరకు పుట్టలేదు, పుట్టడు కూడా, పుట్టలేడు కూడా. ఎందుకంటే మనల్ని పుట్టించే పరమ శూన్యమునకే నేను ఎవరిని అని తెలుసుకోవాలని బలహీనత ఉన్నది. దానికి నేను ఆత్మ అని తెలుసుకున్నా లేదా ఆత్మ కాదని తెలుసుకున్నా, నేను లేను అని తెలుసుకున్నా కూడా
ప్రశాంత స్థితిని పొందలేకపోతున్నది. ఎందుకంటే నిజానికి అది ప్రశాంత స్థితిలోనే, సహజ స్థితిలోనే ఉంది. కానీ అది ఆ స్థితిలో ఉన్నదని అపస్మారక స్థితి పొందటంతో దానికి తెలియటం లేదు, నమ్మటం లేదు. కారణం అది అపస్మారక స్థితి అనగా తెలుసుకునే జ్ఞానమును మర్చిపోవడం జరిగింది. ఇలా మర్చిపోయిన జ్ఞానమును తిరిగి వివిధ యోగ సాధన ప్రక్రియల ద్వారా, జ్ఞానస్ఫురణ ద్వారా తెలుసుకున్నప్పటికీ అది నమ్మటం లేదు. అంతెందుకు, మీరే దేవుడని చెబితే మీలో ఎంతమంది దీనిని నమ్ముతారో చెప్పండి? నమ్మరు కదా. చివరికి యోగ సాధన చేసి తత్వమసి స్థితికి వచ్చి నేనే దేవుణ్ణి అనే భావాతీత స్థితిని పొందినా కూడా నా బొంద, నేను దేవుడేంటి, దేవుడు లేడు, నేను లేను అనే బలహీనత ప్రభావానికి గురవుతారు. దానితో అపస్మారక స్థితి పొంది దేవుడు అనే విషయం మరచిపోయి జీవుడిగా కొనసాగుతారు. ఇలా అందరూ కూడా ఏదో ఒక బలహీనతకు గురవుతూ మరణాల పేరుతో ఒక లోకం నుంచి మరొక లోకమునకు నిరంతరం కొనసాగుతూనే ఉన్నారు. అంటే ఇంతవరకు ఎవరూ కూడా సంపూర్ణ మోక్షం అనగా బలహీనతను జయించే మోక్ష స్థితిని పొందలేదు అని నాకు అర్థమయ్యింది. అంతవరకు ఈ విశ్వసృష్టి యొక్క జీవనాటకమును మనం పంచ శరీరాలతో వివిధ గ్రహ లోకాలలో గ్రహవాసులుగా ఈ నాటకమును అవిచ్ఛిన్నంగా, అవిశ్రాంతిగానే కొనసాగిస్తూనే ఉంటారు అని గ్రహించండి. కాకపోతే యోగ సాధన పరిసమాప్తి చేసుకుంటే ఆ జన్మలోని ఆ శరీరం మాత్రమే కపాల మోక్షం కలుగుతుందని గ్రహించండి. తద్వారా ఆయా లోకం నుంచి విముక్తి కలిగి మరొక గ్రహమునకు ప్రయాణం చేయవలసి ఉంటుందన్నమాట. అక్కడ కూడా కపాల సాధన చేస్తే కానీ ఆ లోకం నుండి మీకు విముక్తి కలగదు. అంటే మీకు ఆయా లోకాల నుండి విముక్తి కలగాలంటే మీ సాధన కాస్త కపాల సాధనా దీక్ష చేస్తారని, అలా చేసేటట్లు జగద్గురువైన ప్రకృతిమాత ఏర్పాటు చేస్తుందని, అంటే ఆదిలో మీరు చేసిన ఈ కపాల సాధనా దృశ్యాలను ఈ జన్మలో వాటిని రికార్డు దృశ్యాలు అనే ధ్యాన అనుభవాలను మీకు సాధనా పద్ధతులు తెలియచేస్తుందని గ్రహించండి. ఇక్కడ సాధన చేయటానికి ఏమీ లేదు. గతంలో ఆదిలో మీరు అంతిమంగా సాధన చేసిన దృశ్యాలు, అనుభవాలు వచ్చేదాకా మీరు సాధనలో ఉండాలి. అంతే. ఇలాంటి కపాల ధ్యాన అనుభవాలు కలిగితే, చూడగలిగితే, అవి పూర్తి అయినట్లుగా అనుభవాలు కలిగితే ఆనాటి నుండి ఆ లోకంలోని ప్రతి జన్మలో కూడా కర్మక్షయం అయినట్లే అన్నమాట. దానితో మీరు ఈ లోకం నుండి విముక్తి కలిగి భవిష్యత్ జన్మలుగా వేరే లోకవాసుడిగా భవిష్య రికార్డు దృశ్యాలు, అనుభవాలు కలగటం మొదలవుతాయని గ్రహించండి. అంతెందుకు, నాకు గత జన్మలో అన్నీ కూడా భూలోకమునకు సంబంధించినవే. ఈ లోకం నుంచి విముక్తి కలిగి గురుగ్రహ దృశ్యాలను చూపించడం చేస్తోంది కదా. నిజములాంటి అనుభవాలు కలలాంటి నిజం, నిజంలాంటి కళ అనుభవాలన్నమాట. కాకపోతే ఇలాంటి గ్రహలోక జన్మలు ఉంటాయని అరవింద యోగి స్వయంగా చెప్పటం జరిగింది. పైగా రామకృష్ణ పరమహంస పరమపదించిన తరువాత తన భార్య అయిన శారదాదేవికి సూక్ష్మ శరీరధారిగా కనిపించి, నేను చనిపోలేదు, మరణం అంటే ఒక గది నుంచి మరొక గదిలోనికి వెళ్ళటం అని గ్రహించు అని చెప్పడం జరిగింది కదా. అంటే మనకి గత జన్మలు ఉన్నట్లుగానే భవిష్య గ్రహలోక జన్మలు కూడా ఉన్నాయని దీన్ని బట్టి తెలుస్తుంది కదా. ఇది ఎప్పటికీ అంతం కాదని, అంతం అవ్వాలంటే మన సాధనలు అంతిమంగా వచ్చే బలహీనతను దాటాలని, అది దాటడం ఎవరికీ సాధ్యం కాదని, ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒక బలహీనతతో పుడుతున్నారని, అలాగే ఏదో ఒక బలహీనత కోసం మరణమును పొందుతున్నారని గ్రహించాను. గురుగ్రహ నా భవిష్యత్ జన్మల వివరాలు. ఇంతకీ నా భవిష్యత్తు జన్మలు ఏమిటి అంటారా? గురుగ్రహ లోకవాసుడిగా నా సూక్ష్మ శరీర భవిష్యత్తు జన్మలలో 3 మాత్రమే నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను.
అందులో మొదటిది ఆడపిల్లను వేధించే పోకిరి జన్మ, రెండోది బాధ్యతాయుతమైన మిలిటరీ ఆఫీసర్ జన్మ అని, డిటెక్టివ్ ఆఫీసర్ జన్మ అని, మూడవది కోతులను ఆడించే జన్మ అని నేను గ్రహించాను. విచిత్రం ఏమిటంటే ఈ 3 జన్మలలో కూడా ప్రస్తుతం భూలోక సంబంధ జన్మలకి అనుసంధానమై ఉన్నాయి. ఎలా అంటే ఈ జన్మలో సాధన కోసం స్త్రీల మాయలుగా వచ్చిన సుమారు 148 స్త్రీమూర్తులను కాదనటం జరిగింది. వీరంతా నన్ను కోరి వచ్చినారు. నేను వారి కోరిక తీర్చలేదు. వ్యామోహంలో పడేవాడిని కదా. వీరి కోరిక తీరకపోవటం వలన అది కాస్త వీరికి ప్రారబ్ధ కర్మగా నాకు భవిష్యత్తు జన్మగా ఏర్పడింది. అంటే గురుగ్రహ లోకమునందు పోకిరి వేష జన్మ. వీరందరినీ ఆ జన్మలో నేను వెంటపడతాను. ఎందుకంటే ఈ జన్మలో ఈ లోకంలో నా వెంట పడుతున్నారు కదా. అప్పుడు నా భవిష్యత్ జన్మలో వీరి వెంటపడి నానా ఇబ్బందులు పడతానని నాకు అర్థమైంది. అంటే శ్రీరాముడి అవతారంలో ఉన్నప్పుడు ఈయన చూసిన మునులు మహర్షులు అంతా కూడా మోహం చెంది శరీర స్పర్శ ఆనందమును కోరితే దానికి శ్రీరాముడు వారితో అయ్యలారా, ప్రస్తుతం జన్మలో నేను పాతివ్రత్య ధర్మంలో ఉన్నాను. ఈ స్పర్శ ఆనందముల కోసం ఆ భవిష్యత్ శ్రీకృష్ణ జన్మ అవతారంలో మీరందరూ కూడా 16,000 మంది గోపికలుగా అవతరించండి. అప్పుడు మీకు కావలసిన విధంగా ఆనందం పొందండి అని దీవించే సన్నివేశ ఘట్టం నిజమేనని నా స్వానుభవం ద్వారా తెలిసింది. అలాగే ఈ జన్మలో సాధనా పరిసమాప్తి సమయంలో ఒక లవ్ సింబల్ ఉన్న 2 రాజహంసలున్న బొమ్మ, ఒక కోతి బొమ్మ, ఒక తుపాకీ బొమ్మ రావటం జరిగింది. కోతి బొమ్మ నిజం కోతిలాగా వివిధ రకాల యాక్షన్స్ చేయడం చేస్తుంది. అలాగే ఇది తుపాకీ బొమ్మ కూడా నిజమైన తుపాకీ జిరాక్స్ కాపీలాగా ఉండటం నాకు ఆశ్చర్యం వేసింది. ఇవి ఎందుకు వచ్చినాయో ఆనాడు నాకు తెలియలేదు. ఈనాడు తెలిసింది. ఈ 3 కూడా అనగా ప్రేమికుడిగాను, కోతిని ఆడించేవాడిగాను, డిటెక్టివ్ ఆఫీసర్గాను గురుగ్రహ భవిష్యత్ జన్మ తాలూకా ప్రారబ్ధ కర్మల సంకేత వస్తువులని తెలుసుకునేసరికి నా బుర్ర తిరగటం మొదలైంది. దానితో నేను కాస్త భవిష్యత్ జన్మ వస్తువులు వస్తున్నాయని గ్రహించి వాటిని సేకరించడం ఆపివేశాను. అలాగే నా భవిష్యత్తు జన్మలు తెలుసుకొని యోగ నిద్రలో నా సూక్ష్మ శరీరం చేయడం కూడా ఆపివేశాను. ఎందుకంటే ఈ గురుగ్రహంలోని సూక్ష్మ శరీర యానం చేసే ప్రయత్నంలో నా సూక్ష్మ శరీరానికి ఏదైనా ప్రమాదం జరిగితే అంతటితో ఆగిపోతే, ఇక్కడ అది ఆగిపోతే నా స్థూల శరీరమునకు భూలోకమునందు చితిపెట్టవలసి వస్తుంది అనే భయం బలహీనత వలన నా భవిష్యత్ జన్మల వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఆపివేయటం జరిగింది. ఇక్కడ కూడా భయము అనే బలహీనత నేను దాటలేకపోతున్నాను. నా భవిష్యత్ గురుగ్రహ జన్మలో యోగ సాధన చేస్తే అక్కడ ఉన్న శూన్య బ్రహ్మ సాధనా స్థాయికి వస్తే భయం అనే బలహీనతకు గురవుతాయని ముందుగా తెలిసిపోయింది కదా. భూలోకంలో కామగుణ బలహీనతకు గురైతే గురుగ్రహ లోకమునందు భయం బలహీనతకు గురవుతానని తెలిసిపోవడంతో భవిష్యత్తు మీద కిక్కు దొబ్బింది. నిజానికి భవిష్యత్తు జ్ఞాన అనుభవాలు అన్నీ కూడా అనుష్క నటించిన వర్ణ సినిమాకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ సినిమా యందు చూపించిన భవిష్యత్తు జన్మల వాతావరణాలు నేను నా భవిష్యత్తులో అదే వాతావరణ దృశ్యాలు చూడటం జరిగింది. అంటే నాకంటే ముందుగానే ఈ వర్ణ సినిమా కథ రచించిన రచయిత తన భవిష్యత్తు జ్ఞానం పొంది ఉండాలి. మంచి కథ కోసం ఆయన తీవ్రంగా పరితపించడం వలన ఆయన మెదడు కాస్త పరిమిత స్థితిని దాటి పరిణతి చెంది ఉండటం వలన ఈ గ్రహాంతరవాసుల జీవన విధాన దృశ్యాలు ఆయనకు జ్ఞానస్ఫురణకు వచ్చి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే మూలాధార చక్రం కాస్త భవిష్యత్తు జన్మలు అయితే బ్రహ్మరంధ్రంలోని కృష్ణ చక్రం కాస్త గత జన్మల చక్రాల బంధనాలని, అంటే ఈ 2 భూత భవిష్య చక్రాలు కలిసి
సాలగ్రామ శిలగా ఏర్పడినాయని, అనగా లక్ష్మీనారాయణ సుదర్శన చక్రాలు కలిసి ఒక విష్ణు సాలగ్రామ శిలగా మన మెదడు కూడా కొత్త పాత జన్మల జ్ఞాపకాలతో చిన్న మెదడు పెద్ద మెదడు అభివృద్ధి చెందినది. ఈ 2 చక్రాల పరిభ్రమణం వలన మన మెదడులో అప్పటిదాకా నిక్షిప్తమైన జ్ఞాపకాలను, పాత వాటిని కొత్త వాటిని గుర్తుకు తేవటం జరుగుతోంది. నిజానికి నా భవిష్యత్తు జన్మలు, గురుగ్రహ జన్మలు కూడా నేను చూస్తున్నాను అంటే అవి కూడా గత జన్మలే కదా. నేను అక్కడ పుట్టకముందే నా అవతారములను చూస్తున్నాను అంటే అది నా భవిష్యత్ జన్మ కానట్లే కదా, నా గతమే కదా. కాకపోతే రాబోవు కాలంలో ఈ గ్రహాంతరవాసిగా జన్మలు ఉంటాయన్నమాట. పూర్వం 100 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్ళాలంటే నానా కష్టాలు పడాల్సి వచ్చేది. అప్పుడు అక్కడ విశేషాలు, వింతలు ఎవరైనా చెబుతూ ఉంటే అది చాలా గొప్ప విషయంగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఒక్క రోజులోనే అమెరికా వెళ్ళి అక్కడ సంగతులు, వింతలు చూసే స్థాయికి రావటంతో దేశాల సంచారం మీద అందరికీ దాని మీద ఆసక్తి తగ్గింది. అలాగే రాబోయే 600 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఒక్క రోజుల్లో అమెరికా దేశం వెళ్ళినట్లుగా భూలోకం నుంచి వేరే గ్రహలోకాలకు వెళ్ళటం చాలా మామూలే అనిపిస్తుంది, అవుతుంది కూడా. ఇది ఇప్పుడు కొత్తగా ఉండవచ్చును. రాబోవు 600 సంవత్సరాల తరువాత ఈ గ్రహాంతరయానం కూడా పాతదే అవుతుంది కదా. ఒకప్పుడు అమెరికా దేశ ప్రయాణం కొత్త, ఇప్పుడు అది రోత. అలాగే ఈ గ్రహాంతరయానాలు అంతేనని నాకు అర్థమైంది. కాలచక్ర పరిక్రమంలో మన మెదడు పరిణామ స్థితిని బట్టి భవిష్యత్ జన్మల సూచనలు ఉంటాయని నేను గ్రహించాను. అంటే మన మెదడులో గత జన్మలు, ప్రస్తుత జన్మలు, భవిష్యత్ జన్మలు జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని మన సాధన పరిణామమును బట్టి అవి మనకి తగ్గట్టుగా ఆ దృశ్యాలను మన మెదడు కాస్త ధ్యాన అనుభవాలుగా వివరంగా చూపించడం జరుగుతుంది. ఇది ఎన్నటికీ జరగదు, నిరంతరంగా ఏదో ఒక అనుభవం చూస్తూనే ఉంటుంది. ఇది ఎన్నటికీ ఆగదు, ఏదో ఒక అనుభవం నిరంతరం చూస్తూనే ఉంటుంది. అది బహుశా భవిష్యత్ జన్మది కావచ్చును, లేదా గత జన్మ జ్ఞాపకాలు కావచ్చును. అంటే మన మెదడులో జ్ఞాపకాల రైలు ఒకటి ఉంటుంది. అందులో మన పంచ శరీరాలతో ప్రయాణం చేస్తూ ఉన్నాము. దీనికి 5 పెట్టెలు మాత్రమే ఉంటాయి. ప్రతి పెట్టెలోనూ పంచ శరీరాలు, అలాగే భూత, భవిష్యత్, వర్తమాన జన్మల జ్ఞాపకాలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకొని మరొక పెట్టెలోనికి మోక్షమనే మరణంతో వెళ్ళటం జరుగుతుంది. కానీ ఎన్నటికీ ఈ రైలు ప్రయాణం ఆగదు, ఆగబోదు. అంతులేని కథ, అంతులేని ప్రయాణం అన్నమాట. ఈ పెట్టెలో మనం ఎప్పుడూ ప్రశాంత స్థితిలో, మోక్ష స్థితిలో, సహజ స్థితిలోనే ఉంటున్నాము. కానీ నిశ్చల స్థితిలో ఉండక ఈ పెట్టెలోని కూర్చునే కుర్చీలలో స్థానాలు మార్చుతున్నాము. ఒకసారి కిటికీ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటే మరొకసారి పెద్ద తలుపు దగ్గర ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్నాము. ఒకసారి కూర్చుంటే మరొకసారి పడుకుంటున్నాము. ఇలా వివిధ భంగిమలలో వివిధ ఆసనాలు వేస్తూ ప్రయాణం సాగిస్తూ బయట ఉన్న ప్రకృతి దృశ్యాలను చూస్తూ, ఇది కూడా సాధనా ధ్యానం అనుభవాల ద్వారా చూస్తూ, మురిసిపోతూ, ఆనందపడుతూ, బాధపడుతూ రైలు ప్రయాణంలో నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నాము. ప్రశాంత వైరాగ్యం కలిగితే సాధన పరిసమాప్తి పేరుతో మోక్షం పొందినామని భ్రమలో మరొక పెట్టెలోనికి, అనగా భవిష్యత్ జన్మగా ఒక లోకవాసి నుండి మరొక లోకవాసిగా మారుతున్నారన్నమాట. అక్కడ కూడా గత జన్మలో ఒక లోకవాసిగా ఏమేమి చేసినామో వాటిని అపస్మారక స్థితి పొందటం వలన మరచిపోయి చేసిన వాటిని తిరిగి తిరిగి చేస్తున్నామని గ్రహించండి. అంటే చేసే ప్రతి పనిలో కొత్తదనం వెతకటం అన్నమాట. పళ్ళు రాలగొట్టుకోవడానికి గత జన్మ అయితే ఏంటి, భవిష్యత్తు జన్మ అయితే ఏంటి, అవే కష్టసుఖాలు కదా. ఇక్కడ అమ్మతో దెబ్బతింటే అక్కడ ఆ లోకం అమ్మాయితో దెబ్బలు తినటం జరుగుతుంది.
ఎక్కడైనా దెబ్బ తినటం కామనే కదా. ఎవరు కొడితే ఏంటి, నా బొంద నా బూడిద. భూలోకంలో దెబ్బలు తింటే ఏంటి, గురుగ్రహం నందు దెబ్బలు తింటే ఏంటి, బాధలో తేడాలు ఉండవు కదా. కానీ కొట్టేవారిలో తేడాలు ఉంటాయి, అంతే తేడా. కాలచక్రం ఆపలేమా అంటే ఆపలేమనే చెప్పాలి. ఎందుకంటే ఈ చక్రం ఆపే స్థితికి సాధకుడు చేరుకొని అక్కడ ఉన్న బలహీనత గుణభావానికి గురయ్యి బలహీనపడి రూపమును అంతం చేసుకోవలసిన చోట రూపాంతరం చెందుతున్నారు కదా. ఇది అందరూ చేస్తున్నారు, చేస్తారు, చేయబోతున్నారు. ఎందుకంటే బలహీనత లేని బలవంతుడు లేనట్లేనని గ్రహించండి. బలహీనత స్థితిని దాటాలని మానవుడు అలాగే మాధవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు, వీడు జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు. దీనికోసం కొత్తగా యోగ సిద్ధాంతాలు అలాగే రాద్ధాంతాలు చేస్తూనే ఉన్నారు, కనిపెడుతూనే ఉన్నారు, బోల్తా పడుతూనే ఉన్నారు. అయినా కూడా ఆశలు చావటం లేదు. ఎలాగైనా ఈ బలహీనత స్థితిని దాటాలని, ఈ కాలచక్రం ఆపివేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మేము కూడా పవనానంద నవబ్రహ్మ యోగం అని అలాగే సంపూర్ణ అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించడం జరిగింది. చివరికి ఈ రెండూ కూడా మన పూర్వ మహర్షులు తమ సాధనలో ఎక్కడికి వచ్చి ఆగిపోయినారో అక్కడి దాకా వచ్చి ఆగిపోవటం, అదే బలహీనత లక్షణాలు దాటలేకపోవటం మా ఇద్దరిని కలచివేసింది. ఈ సాధన పరిసమాప్తి కోసం మేమిద్దరం గత 30 సంవత్సరాల నుండి మానసిక యోగిగా మారి అందరి యందు అన్నింటి యందు శ్మశాన వైరాగ్యాలు పెంచుకొని అందరినీ దూరం చేసుకొని అన్నింటినీ వదులుకొని సాధించింది ఏముంది, నా బొంద నా బూడిద. భూలోకవాసి నుండి వేరే గ్రహం వ్యక్తిగా మారటానికి ఈ మా సిద్ధాంతాలు ఉపయోగపడినాయి. అంటే ఏం అనాలో ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయ స్థితి అన్నమాట. కాకపోతే సంపూర్ణంగా భూలోక కర్మలు కర్మశేషం లేకుండా నాశనం అవుతాయని మేమిద్దరము గ్రహించాము. కాబట్టి మా ఇద్దరికీ భూలోకం నుండి విముక్తి కలిగి జిజ్ఞాసి కాస్త బుధగ్రహలోక వాసిగా, నేను కాస్త గురుగ్రహలోక వాసిగా అవతారాలు ఎత్తక తప్పదు కదా. కాబట్టి మీరు కూడా ఈ భూలోకం నుండి విముక్తి కలగాలంటే మేము చెప్పిన సుదర్శన చక్ర అభిషేక పూజ ఓంకార శంఖనాదం ప్రతినిత్యం జీవితాంతం చేసుకోండి. మీకున్న పూర్వకర్మలు అన్నీ కూడా కర్మశేషం లేకుండా సంపూర్తిగా నాశనమవుతాయి. తద్వారా మీ ప్రారబ్ధ కర్మను బట్టి వేరే గ్రహాల వాసిగా అవతారమెత్తడం జరుగుతుంది. 99.99% మాత్రమే మీ ప్రారబ్ధ కర్మలు నివారణ అవుతాయి. మిగిలిన 0.01% బలహీనత ప్రారబ్ధ కర్మ తగ్గట్లుగా మీరు ఆయా గ్రహలోక వాసిగా మరొక శరీరంతో భవిష్యత్ జన్మ ఎత్తడం జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు వచ్చిన సాధనా సిద్ధాంతాలు అన్నీ కూడా 40% నుంచి 80% వరకు మాత్రమే ప్రారబ్ధ కర్మ నివారణ చేస్తే, మా సిద్ధాంత విధానం 99.99% వరకు సంపూర్తిగా కర్మ నివారణ చేస్తున్నాయి. కానీ 0.01% బలహీనత అనే ప్రారబ్ధ కర్మ, అది మాత్రం మిగిలిపోవటం జరుగుతుంది. ఇది లేకపోతే మేము కాస్త రూపాంతరం చెందవలసిన చోట రూపాలు అంతం అయ్యేవి. కానీ బలహీనత కర్మగుణమునకు స్పందించకుండా ఎవరూ కూడా ఉండలేరని మా దృష్టికి వచ్చింది. ఈ బలహీనతకు మేమిద్దరం కూడా స్పందించడం వలన సంపూర్ణ మోక్షానికి అర్హత యోగ్యతను కోల్పోయి కేవలం స్థూల శరీర కపాల మోక్షం కృష్ణబిలంగా నేను మారితే, ఈ బిలం నందు శూన్యబ్రహ్మగా నా మిత్రుడైన జిజ్ఞాసి మిగిలిపోవటం జరిగింది. దీనికి ఆనందపడాలో బాధపడాలో తెలియని స్థితి. 100%లో కేవలం 0.01% బలహీనత గుణము వలన మా ఇద్దరి యోగ సాధన ప్రస్తుతానికి ఆగిపోవటం మేమిద్దరం కూడా జీర్ణించుకోలేని స్థితి.
ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఈ కర్మచక్రమును అలాగే కాలచక్రమును ఆపటం, ఆగిపోవటం అనేది ఎన్నటికీ ఉండదని, అది నిరంతరంగా, అవిచ్ఛిన్నంగా, అవిశ్రాంతిగా భూత, వర్తమాన, భవిష్యత్తు జన్మలలో పరిభ్రమణ చేస్తూనే ఉంటుందని, దానివలన అసత్యమైన విశ్వసృష్టిలో జీవనాటకం కాస్త సత్యముగా, నిజంలాంటి కలతో నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందని గ్రహించడం జరిగింది.